హాయ్ హలో వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. కొబ్బరికాయ పెరుగు పచ్చడి చూద్దామండి. దీనికోసం నేను ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకున్నాను. ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. సీజన్ కదండి, మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి. దీనిలో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వీటిలన్నిటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో మిక్సీ ఆడుకోవాలండి. ఎండలు బాగా ఉన్నాయి కదండి, ఈ టైంలో పెరుగు పచ్చళ్ళు, మజ్జిగ పులుసులు ఇలాంటివి చేసుకుంటూ ఉంటే కడుపు కొంచెం చల్లగా హాయిగా ఉంటుంది. దీనిలోనే నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం సాల్ట్ అంతా నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని ఒక పేస్ట్లా చేసుకోవాలి. ఈ మొత్తం పేస్ట్ని మనం పెరుగుని బాగా చిలుక్కొని ఆ చిలికిన పెరుగులో యాడ్ చేసుకోవాలండి. ఈ కొబ్బరికాయ పెరుగు పచ్చడి చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా ఈజీ, చాలా క్విక్గా చేసుకోవచ్చు. దీన్ని మనం రైస్లోకే కాదు, కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం పలచగా మజ్జిగలా చేసుకొని ఇదే ప్రాసెస్లో మనం దోశల్లోకి, ఇడ్లీలోకి చట్నీలా కూడా తీసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. దీనికి మనకి మామిడికాయ ప్రతిసారి అవైలబిలిటీ ఉండదు కదండి, ఆ టైంలో మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి నేను మామిడికాయ యాడ్ చేస్తున్నాను. దీనికి మొత్తానికి స్టవ్తో పని ఒక పోపు కోసమేనండి. మిగిలిందంతా మనం రాగానే కన్జ్యూమ్ చేస్తున్నట్టు చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్లో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇది పోపు సామానండి. పోపు ఎంత ఎక్కువ వేసుకుంటే దీనికి టేస్ట్ అంత బాగుంటుందండి. అవి పంటి కింద పప్పులు పడుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఎలాగైనా ఎప్పుడైనా ట్రై చేయండి. మొత్తం పోపు అంతటిని తీసి పచ్చడిలో వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. మొత్తం పోపు అంతా కలర్ బాగా చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఈ పచ్చడిలో కలుపుకోవడమేనండి. అంతే, మీకు స్టవ్తో పెద్ద పని కూడా ఉండదు. ఈ ఎండల వేడిలో అసలు స్టవ్ దగ్గర ఉండలేకపోతాం కదా, అంతే ఈజీగా అయిపోతుంది. ఒకసారి మనం ట్రై చేయండి. ఎలా ఉందో నా కమెంట్స్లో ప్లీజ్ నాకు చెప్పండి. దీనిలో పసుపు కూడా లాస్ట్లో కలర్ కోసం, ఇంకా పసుపు యాంటీ బ్యాక్టీరియల్ కదండి, ప్రతి ఐటెంలో యాడ్ చేసుకోవడం చాలా మంచిది. అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, కొబ్బరికాయ పెరుగు పచ్చడి రెడీ అవుతుంది. కంటెంట్ నచ్చింది, మీకు యూజ్ అయింది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.